Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఇండియాలో కోచింగ్ ఇండస్ట్రీ ఉంది కదా, అంటే ఐఐటి ఎంట్రన్స్ కానీ మెడికల్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్టులు కానీ వీటిని ప్రిపేర్ చేసే కోచింగ్ సెంటర్స్, ట్యూషన్స్ కానీ కోచింగ్ ఇండస్ట్రీ ఉంది కదా. సో ఆ ఇండస్ట్రీలో పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు అండ్ చాలా మెంటల్ స్ట్రెస్కి గురవుతున్నారు, మెంటల్ టార్చర్స్కి గురవుతున్నారు అని చెప్పేసి మనకి పబ్లిక్ డొమైన్లో ఇది చాలా కాలంగా వస్తుంది. సో ఈ కోచింగ్ ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలి అనే ఎఫర్ట్స్ చాలా కాలంగా నడుస్తున్నాయి. కొన్ని మెజర్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా కూడా ఈ ఇండస్ట్రీలో జరిగే ప్రాబ్లమ్స్ని, అంటే ఎస్పెషల్లీ స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ప్రాబ్లమ్స్ని జూమ్ ఇన్ చేసే సైంటిఫిక్ స్టడీస్ ఎక్కువగా లేవు. అలాంటిది రీసెంట్గా ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ఆర్గనైజేషన్, ఇట్స్ వన్ ఆఫ్ ద గోల్డ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ఇండియా. సో వాళ్ళు ఒక రీసెర్చ్ సర్వే కండక్ట్ చేశారనమాట. అందులో 997 స్టూడెంట్స్ని వాళ్ళు తీసుకున్నారు అక్రాస్ ఐఐటి ఎంట్రన్సెస్ క్లియర్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ లా యూనివర్సిటీ, నేషనల్ లా యూనివర్సిటీస్ క్లియర్ చేసిన వాళ్ళు. సో ఈ స్టూడెంట్స్ వాటికి ప్రిపేర్ అవుతారు కదా. సో ఈ 997 స్టూడెంట్స్ అక్రాస్ దీస్ ఏరియాస్ని వాళ్ళు సర్వే చేసి అసలు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి ఒక 3 కోర్ ఏరియాస్ వాళ్ళు ఒక సర్వే చేసి ఆ ఫైండింగ్స్ని పబ్లిష్ చేశారు. ఓకే, సో ఆ 3 ఏరియాస్ ఏంటో మనం డిస్కస్ చేద్దాం. మన అందరికి తెలుస్తుంది అసలు కోచింగ్ ఇండస్ట్రీలో ఈ ఐఐటి ఎంట్రన్స్లని ఈ కాంపిటేటివ్ కల్చర్లో స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ సఫరింగ్స్ గురవుతున్నారు అని మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందుకని నేను ఈ ఎపిసోడ్ చేస్తున్నాను. చూసి రీసెంట్గా ఎలాంటి మెజర్స్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిందో ఒక ఫ్యూ పాయింట్స్ అవి కూడా చూద్దాం. ఓకే, సో ఫ్రెండ్స్, ఫస్ట్ది వీళ్ళు కనుక్కున్న 3 కన్క్లూషన్స్, ఈ సర్వే ఫైండింగ్స్లో వచ్చిన 3 మేజర్ ప్రాబ్లమాటిక్ ఏరియాస్ ఏంటి అంటే, ఫస్ట్ది ఈ కోచింగ్ ఇండస్ట్రీలో వీళ్ళు సర్వే చేసి కన్క్లూడ్ చేసింది ఏంటి అంటే, స్టూడెంట్స్ అంతా కూడా మెంటల్ హెల్త్ క్రైసిస్కి గురై ఉన్నారు అనేది కన్క్లూడ్ చేస్తా. ఫస్ట్ పాయింట్ వాళ్ళు ఇంకా ఇందులో దానికి రూట్ కాజ్ ఏం చెప్పారు అంటే, ఫస్ట్ ది ఇంటెన్స్ ప్రెషర్. ఈ మెంటల్ హెల్త్ క్రైసిస్కి స్టూడెంట్స్ ఇక్కడ గురవడానికి ఫస్ట్ రీజన్ ఇంటెన్స్ ప్రెషర్, నెక్స్ట్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, అండ్ థర్డ్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎడిక్వేట్ మెంటల్ హెల్త్ సపోర్ట్. ఓకే, అంటే ఫిజికల్గా దెబ్బ తగిలితే ఇదిగో నాకు ఇక్కడ దెబ్బ తగిలింది, పడ్డాను, బ్యాండేడ్ వేయమనో ఇంజెక్షన్ చేయమనో కట్టుకట్టమనో చెప్తా ఉంటారు. కానీ మెంటల్గా దెబ్బలు తగిలితే, మెంటల్గా వాళ్ళు ప్రెషర్ ఫీల్ అవుతుంటే, లేదా మెంటల్గా వాళ్ళకి ఇంకేమైనా భయాలు, యాంగ్జైటీస్ వస్తుంటే దాన్ని ఎలా డీల్ చేయాలో మెంటల్ హెల్త్ సపోర్ట్ అనేది అడిక్వేట్ లేకపోవడం వల్ల ఈ కోచింగ్ ఇండస్ట్రీకి వెళ్తున్న స్టూడెంట్స్లో మెంటల్ హెల్త్ క్రైసిస్ అనేది తీవ్ర స్థాయిలో ఉండడానికి దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్. ఓకే, దిస్ ద ఫస్ట్ ఫైండింగ్. సెకండ్ది, ఈ ఇండస్ట్రీలో అడ్వర్టైజ్మెంట్స్ అంటే చాలా ఎగ్జాజరేటెడ్గా చేస్తా అండ్ దాన్ని కమర్షియల్గా మ్యానిపులేట్ చేసే విధంగా పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అనేది ఈ ఇండస్ట్రీకి ఉన్న ఒక క్యారెక్టరిస్టిక్గా ఈ స్టడీలోంచి వచ్చిన ఫైండింగ్. ఓకే, అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, ఎన్నో ర్యాంక్స్ వచ్చినాయి మా ఇన్స్టిట్యూట్స్ నుంచి అని చెప్పేసి ఎగ్జాజరేటెడ్, అంటే ఇంకా మనం చూస్తూనే ఉంటాం. అంత పబ్లిసిటీ ఇచ్చేసరికి పీపుల్ ఫీల్ లాట్ ఆఫ్ హోప్ అండ్ ఆస్పిరేషన్స్ ఆల్ గెట్ అగ్రవేటెడ్, రైట్? ఓకే, విచ్ ఇస్ ఫేర్ ఇన్ వన్ వే. బట్ అక్కడ ఉన్న ర్యాంక్స్కి, వీళ్ళు ఇస్తున్న పబ్లిసిటీకి అండ్ ఎలాంటి ప్రిపరేషన్స్ లేకుండా పీపుల్ స్టార్ట్ ఆస్పైరింగ్, రైట్? సో దట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ఆ పుల్ అనేది తీసుకొస్తుంది ఇండస్ట్రీకి అని తీసుకొస్తా. దాన్ని వాళ్ళు నెక్స్ట్ సబ్సిక్వెంట్గా కమర్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసుకుంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్జార్బిటెంట్ ఫీజ్ అండ్ సెట్టింగ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్. ఓకే, అంటే మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేయండి, ఒక 2 లక్షలు 3 లక్షలు కట్టేసేయండి, ఇంకేముంది కొడితే ఇంకా ఐఐటీనే అనే ఒక అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్, అండ్ దాన్ని చూపిస్తా ఎగ్జార్బిటెంట్ ఫీజ్ని దండుకునే ఇండస్ట్రీగా దీన్ని ఈ స్టడీలోంచి వీళ్ళు కన్క్లూడ్ చేస్తున్న సెకండ్ కన్క్లూజన్. అండ్ థర్డ్ ఏంటంటే, ఈ ఇండస్ట్రీలో దెర్ ఇస్ ఆల్సో ఎ గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ స్టూడెంట్స్ ఆప్టింగ్ ఫర్ డమ్మీ స్కూల్స్. డమ్మీ స్కూల్స్ అంటే ఏంటి అంటే, వాళ్ళ పేరుకి, అంటే ఇప్పుడు మీరు నేనున్నాం, మనం ఈ డమ్మీ స్కూల్లో ఎన్రోల్ అయితే మనం ఎవరో ఇంక ఎగ్జామ్స్ రాసే పని లేదు, వాళ్ళే మనం ఎగ్జామ్స్ క్లియర్ చేసామని సర్టిఫికేట్ ఇస్తారు, మార్క్ షీట్ కూడా ఇచ్చేస్తారు. బోర్డ్ ఎగ్జామ్స్ కూడా అవసరమైతే వాళ్ళు స్టూడెంట్స్ని కూడా అరేంజ్ చేసి ఆ బోర్డ్ ఎగ్జామ్స్ కూడా క్లియర్ చేయించేస్తారు. ఓకే, ఇవి డమ్మీ స్కూల్స్ అంటే. ఓకే, సో ఈ డమ్మీ స్కూల్స్ అనేవి పెరగడం కూడా దెర్ ఇస్ అ గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ డమ్మీ స్కూల్స్ గ్రోయింగ్ ఇన్ ఇండియా.
ఓకే, సో ఈ స్టడీ ఫైండింగ్స్లోంచి వచ్చిన ఈ కీ 3 కన్క్లూజన్స్ అనమాట. ఫస్ట్ది, స్టూడెంట్ మెంటల్ హెల్త్ క్రైసిస్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంది. దానికి కాంట్రిబ్యూటింగ్ రీజన్స్ ఆర్ ఇంటెన్స్ ప్రెషర్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఇన్అడిక్వేట్ మెంటల్ హెల్త్ సపోర్ట్. అండ్ సెకండ్ది, ఈ ఇండస్ట్రీ పుల్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి ఎగ్జాజరేటెడ్ అడ్వర్టైజ్మెంట్స్ అండ్ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ బై సెట్టింగ్ అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఛార్జింగ్ ఎగ్జార్బిటెంట్ ఫీజ్. ఓకే, అండ్ థర్డ్ది, లాస్ట్ మనం చూసింది, ఈ డమ్మీ స్కూల్స్ పెరగడం వల్ల స్టూడెంట్స్ ఆ డమ్మీ స్కూల్స్ ఆప్ట్ చేసుకొని ఇంకా ఫుల్ టైం ఇంకా రుద్దుడు అని చెప్పేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద పడుతున్నారు. అండ్ దాన్ని ఫెసిలిటేట్ చేస్తాయి డమ్మీ స్కూల్స్ కూడా. ఇండియాలో దర్ ఇస్ అ గ్రోయింగ్ ట్రెండ్ ఆఫ్ దీ స్కూల్స్. ఓకే, సో ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద సర్వే బ్యాక్డ్ ఫైండింగ్స్ అబౌట్ ద కోచింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. ఓకే, సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ జూమ్ అవుట్ అండ్ సీ, రైట్, దీన్ని సాల్వ్ చేయడానికి దెర్ ఇస్ నో సింగిల్ ఆన్సర్. ఓకే, బికాస్ దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ మల్టీవేరియడ్ ప్రాబ్లమ్. రైట్ ఫ్రమ్ ద అప్బ్రింగింగ్, ఇంట్లో పెరిగే వాతావరణం, వాళ్ళ ఇంటి వాతావరణం, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, వాళ్ళ ఇంట్లో ఉండే కల్చర్, ఓకే, వాళ్ళ పేరెంట్స్కి ఉండే మెచ్యూరిటీ, పిల్లలకు ఉండే పర్సనాలిటీ ట్రైట్స్, వీటి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ కోచింగ్ ఇండస్ట్రీలో జరిగే డైనమిక్స్ అన్నిటినీ కలుపుకొని చూడాలి. అప్పుడే సాల్వ్ చేయగలం. లేదు అంటే స్ట్రక్చరల్ సాల్వ్ అవ్వదు, అన్నీ బ్యాండేడ్స్ అవుతాయి. సో ఇఫ్ వి జూమ్ అవుట్ అండ్ సీ, ఇట్స్ క్లియర్లీ అ కాంప్లెక్స్ మల్టీవేరియడ్ ప్రాబ్లమ్. ఇది హ్యావింగ్ సెడ్ దాట్, రీసెంట్గా గవర్నమెంట్ ఏం చేసింది అంటే కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నిటికీ కూడా ఒక మ్యాండేట్ ఇచ్చింది. ఓకే, ఒక రూలింగ్ ఏంటి అంటే 16 years లోపు ఉన్న పిల్లల్ని ఎవరు కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్కి పంపించకూడదు అని చెప్పేసి. అగైన్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిబేట్ గోయింగ్ ఆన్ అగైన్స్ట్ ఛాలెంజింగ్ దిస్ రూలింగ్. దీనికి ప్రోగా ఉండేవాళ్ళు ఉన్నారు, యాంటీగా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇట్స్ అ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఆల్ టుగెదర్ విచ్ ఇస్ నాట్ ఇన్ ద స్కోప్ ఆఫ్ టుడేస్ దిస్ ఎపిసోడ్స్ డిస్కషన్. సో ఇక్కడ నా ఫోకస్ ఏంటి అంటే ఈ ఎపిసోడ్లో ఈ సర్వే ఫైండింగ్స్ చెప్తున్న ఆ డీప్ రూట్ కాజెస్ ఆఫ్ ద పిల్లల మెంటల్ టార్చర్ ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేయడం. సో విత్ దీస్ 3 points ఐ హోప్ యూ గాట్ అన్ ఐడియా. సో ఫ్రెండ్స్, దాట్ లెట్ మీ నో, పిల్లలు కోచింగ్ ఇండస్ట్రీస్కి కానీ మన దగ్గర కూడా ఇంటర్ అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం ఐఐటీ ఎగ్జామ్స్, మెడికల్ కాలేజ్ ఎగ్జామ్స్, వీటికి ఎట్లాంటి ప్రెషర్ మన ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఫేస్ చేస్తారో ఇవి మీరు రిలేట్ చేసుకోగలుగుతున్నారా, లేదా ఇంకా మీ పాయింట్స్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎడిషనల్గా వీళ్ళు గో త్రూ అయ్యే సఫరింగ్స్ ఏమైనా ఉన్నాయా విచ్ ఆర్ నాట్ కమింగ్ అప్ ఇన్ దిస్ స్టడీ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. థ్యాంక్ యూ.